రోడ్డు ప్రమాదంలో గాయపడిన జామియా మసీదా మౌజన్కు వక్ఫ్ బోర్డు అందించిన ఆర్థిక సాయాన్ని బోర్డు డైరెక్టర్ అందజేశారు. పట్టణ బుర్రిపాలెం రోడ్లో కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో జామియా మసీదా మౌజన్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆర్థిక సహాయం అందజేసింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ ఆదివారం ఆర్థిక సహాయం మొత్తం 50,000ను మౌజన్కు అందజేశారు. తనకు సహాయం అందించిన స్టేట్ వక్ఫ్ బోర్డుకు తన పరిస్థితిని వక్ఫ్ బోర్డుకి తెలియజేసి తనకు సహాయం వచ్చేందుకు సహకరించిన డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్కు మౌజన్ కృతజ్ఞతలు తెలియజేశారు. పోయిన నెల 16వ తారీఖున తెనాలి జామియా మసీద్ మౌజన్ గారు ఆయన దైనందిన కార్యక్రమంలో భాగంగా అజా ఇద్దామనే ఉద్దేశంతో బయలుదేరి నా సందర్భంలో దారి మధ్యలో అనుకోకుండా ఆయనకు ప్రమాదం జరిగింది. మరి ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎంత నష్టం జరిగింది ఏందనేది ఒక అంచనా లేకపోయినప్పటికీ ప్రమాదం మాత్రం తీవ్రంగానే జరిగింది. ఆయన్ని చూడాలి, ఆయన ఏ విధంగా ఉన్నారని తెలుసుకునే ఉద్దేశంతో ఆఫీస్ గారితో కలిసి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య గారు అయినటువంటి ఆమె ఒకటే విన్నవించుకున్నారు, అయ్యా మాకేదైనా సహాయం మీరు చేయండి అని మాకు తెలియజేయడం జరిగింది. రాతపూర్వకంగా మా ఆఫీస్ గారు అయినటువంటి ఇమ్రాన్ గారి ద్వారా నాకు వచ్చిన లెటర్ని వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి మరియు చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి నేను తీసుకెళ్ళినప్పుడు ఇలా మన వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఈ మసీదు యొక్క మౌజన్ గారికి ప్రమాదం జరిగిందయా, మీరు ఆయనకు సహాయం చేయాలి, వారి భార్య గారు కూడా మనల్ని కోరున్నారని తెలియజేసినప్పుడు ఆయన లెటర్ చూసి ఒకే మాట అన్నారు, ఎంత సహాయం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నేను ఒక 50,000 రూపాయలు ఇద్దామండి అనగానే తక్షణమే స్పందించి ఎవరైతే గుంటూరు జిల్లా ఐఏ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారో ఆయనకు ఫోన్ చేసి మీరు ఎమ్మటే దీని మీద రిపోర్ట్ ఇవ్వండి, తక్షణమే ఈయనకు సహాయం చేయాలి అని ఆయన అన్నప్పుడు వాస్తవంగా బోర్డు ద్వారా జరిగేవి కొద్దిగా లేట్ అవుతూ ఉంటాయి. కానీ ఆయన నేను చెప్పిన మరుక్షణమే స్పందించి రిపోర్ట్ తీసుకున్న వెమ్మటే 50,000 రూపాయలు నగదుని ఆయనకు శాంక్షన్ చేయడం జరిగింది. వాస్తవంగా ఇది మేము 15 రోజుల ముందే ఆయనకు అప్పజెప్పాలి. కానీ బోర్డు లావాదేవీలు ఏదైతే మనం ఉమ్మీద్ పోర్టల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులను వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉన్నారో ఆ పనిలో అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి వారికి ఇవ్వడం లేట్ అయ్యింది. లేట్ అయినా సరే ఈరోజు ఆయనకి మా పెద్దలందరి సమక్షంలో 50,000 రూపాయల చెక్కును ఆయనకు అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఆయనకి తీవ్రమైన గాయాలు ఇక్కడ జరుగుతున్నాయి. జమాత్ వాళ్ళకి, తర్వాత ముస్లిం వాళ్ళకి, తర్వాత వక్ఫ్ బోర్డు వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.